12th chapter, 3rd and 4th shlokas. Ye tvaksharamanirdesyam avyaktam paryupasate sarvatra gamachimtyam cha kutasthamachalam dhruvam सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. మీనింగ్, అర్జున, ఎవరైతే ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని అందరి పట్ల సమబుద్ధితో సర్వజీవుల హితం మీద ఆసక్తి కలిగి ఉంటూ మాటలకు అందనిది, ఇంద్రియాలకు అందనిది, ఊహలకు అందనిది, సర్వత్రా వ్యాపించి ఉన్నది, వికారాలు లేకుండా ఉన్నది, స్థిరమైనది, నిత్యమైనది అయిన నిర్గుణ పరబ్రహ్మను అవిచ్ఛిన్నంగా ఉపాసిస్తున్నారో వారు కూడా నన్నే పొందుతున్నారు. ఇంకొంచెం క్లుప్తంగా దీని గురించి మనం తెలుసుకుందాం. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా అర్చించకపోయినా పరోక్షంగా ఒకే గమ్యాన్ని సాధించడానికి యత్నించేవారు కూడా తుట్టతుదకు ఆ గమ్యాన్ని అంటే శ్రీకృష్ణుణ్ణి పొందుతారు. జ్ఞానవంతుడైన వ్యక్తి అనేక జన్మల తరువాత వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని కృష్ణుణ్ణి ఆశ్రయిస్తాడు. మనిషి అనేక జన్మల తరువాత పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు కృష్ణ భగవానుని శరణుజొచ్చుతాడు. మనిషి ఈ శ్లోకంలో చెప్పిన పద్ధతి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. సకల జీవుల సంక్షేమంలో నెలకొనాలి. మనిషి నేరుగా శ్రీకృష్ణ భగవానుని ధరిచేరవలసి ఉంటుందని, లేకపోతే పరిపూర్ణానుభూతే ఉండదని ఇక్కడ భావించబడింది. అతడు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడు కావడానికి ముందు ఎంతో తపస్సు చేయవలసి ఉంటుంది. హరే కృష్ణ.